UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. నమస్కారం సార్. సంజయ్ గారు రీసెంట్గా అంటే కొంచెం టైం అయిపోయింది, కానీ ఇది ఇప్పటికీ చాలా మందికి మర్చిపోని ఒక సర్ప్రైజ్ లాంటిది అనమాట. ఏంటంటే కోకాపేటలో మనకు ఒక గజం 100 కోట్ల రూపాయలకి అమ్మడిపోయిందని ప్రతి ఒక్కరికి అప్పుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. 100 కోట్లు కాకపోయినా కానీ సరే ఎంతో కొంత ఒక మంచి వాల్యూ మాత్రము అక్కడ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నాయి. అంతేకాకుండా మనం చూసుకుంటే కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు సామాన్యులు కొనలేని ఒక పరిస్థితి, ఒక రేట్లు మాత్రం అక్కడ ఉంటాయి. సో ఎవరు ఊహించని విధంగా హైదరాబాద్ అనేది ఒక స్టేజ్కి వచ్చింది ఇవాళ. ఇక్కడ నుంచి ఇంకా ఇండియాకి చాలా గ్రోత్ ఉందని నేను నమ్ముతాను, చాలామంది కూడా చెప్తున్నారు. ఇలాంటప్పుడు ఏంటంటే నెక్స్ట్ 20 yearsలో ఇవాళ చాలామంది ఏంటంటే కోకాపేట్ని ఐడెంటిఫై చేయలేకపోయారు. ముందు చూపు లేని వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకపోయారు. కానీ ఈ తప్పు మళ్ళీ కాకుండా నెక్స్ట్ 20 yearsలో ఇలాంటి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ ఎక్కడ రాబోతుంది హైదరాబాద్లో, లేదంటే హైదరాబాద్ చుట్టుపక్కల? సో మీరు అన్నట్టు 100% చాలా మంది ఏంటంటే కోకాపేటలో 100 కోట్లు 75 లక్షలు అనగానే ఇక మొత్తం దాదాపు 1-2 months అయితే మొత్తం దాని గురించే నడిచినాయి అంతా కూడా. ఇప్పుడు 100 కోట్లు అనేది పక్కన పెడితే ఆ సరౌండింగ్ ఏరియాలో తీసుకుంటే ఎక్కడ కూడా 60 నుంచి 80 కోట్లు మినిమం ప్రైస్ ఉంది అక్కడ ఎకరం వాల్యూ. ఎందుకు ఇంత డెవలప్మెంట్ అయిందంటే ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మనకి ORR ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర ఉండడం. దీంతో పాటు ఏంటంటే ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, వీటికి నియర్ బై ఉండడం. ఇదంతా కూడా ఐటీ హబ్ సంబంధించింది మనకు ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఎఫర్ట్ చేసేటట్టు ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా అనేది చాలా బాగా ప్రైమ్ లొకేషన్గా డెవలప్మెంట్ అయింది, అద్భుతంగా అయిపోయింది అలా. ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ ఏంటంటే ఆ సరౌండింగ్ ఏరియాలో కాకుండా ఇలాంటి ఏరియాస్ ఎక్కడున్నాయి మనకి రానున్న 10 ఏళ్ళు 20 ఏళ్ళలో ఎక్కడెక్కడ బాగా డెవలప్మెంట్ అవుతుంది అంటే దీంట్లో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే HMDA లిమిట్స్, తర్వాత వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్. ఈ 2 పాయింట్స్ మనం చూడాలి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకోటి ఏం చూడాలంటే ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ బాగున్నాయో అలాంటి ఏరియాస్, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది లేదా ఎక్కువ రావడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయో అలాంటి ఏరియాస్, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో అలాంటి లొకేషన్స్. కరెక్ట్. ఇవి చూసుకున్న తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి కూడా రానున్న మరో 10 ఏళ్లలో 20 ఏళ్లలో మరో గచ్చిబౌలి, మరో హైటెక్ సిటీ, మరో బంజారా హిల్స్, మరో కోకాపేట అవుతుంది. అవును. అలాంటి లొకేషన్ తీసుకుంటే ఇలా ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మనం కనుక తీసుకుంటే ఒకటి వచ్చేసి బెంగళూరు హైవేలో షాద్ నగర్కి ఆ పొటెన్షియల్ ఉంది, షాద్ నగర్ సరౌండింగ్కి ఆ పొటెన్షియల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఎక్కడ ఉంది అలాంటి పొటెన్షియల్ అంటే షాబాద్ అనేది ఒకటి ఉంది. అది ఎక్కడ ఉంది? షాబాద్ అంటే షాద్ నగర్కి కొంచెం మనకి సౌత్ వెస్ట్ సైడ్ వస్తుంది, టువర్డ్స్ ఇటు చెవెళ్ళకి ఇటు షాద్ నగర్కి మధ్యలో ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఇంకా ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కావచ్చు, తర్వాత వచ్చేసి వెల్స్పన్ సంబంధించింది కావచ్చు, ఇంకా కటేరా కావచ్చు, రెడీమేడ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కంపెనీ అది, తర్వాత వచ్చేసి మనకి ఆస్ట్రల్ పైప్స్ కావచ్చు, సింటెక్స్ వాటర్ ట్యాంక్స్ కావచ్చు, ఇలాంటి చాలా కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన వర్క్ అంతా అక్కడ నడుస్తుంది ప్రజెంట్. సో షాబాద్కి ఆ పొటెన్షియల్ ఉంది. ఓకే, షాబాద్కి ఉంది. నెక్స్ట్ షాద్ నగర్కి ఉంది. షాద్ నగర్కి ఎందుకు ఉందంటే షాద్ నగర్కి ఒక సైడ్ షాబాద్ వెల్ డెవలప్మెంట్ ఏరియా, 3600 ఎకరాల్లో అంతా కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది ప్రజెంట్. అక్కడ ఆ ఏరియాలో చూస్తే ఇప్పుడు HMDA లిమిట్స్లో 26,000 30,000 రేంజ్లో నడుస్తున్నాయి. గవర్నమెంట్ రీసెంట్గా ఆక్షన్ వేసినప్పుడు 22,000 అమ్మింది అక్కడ. సో ఆ ఏరియాకి అద్భుతమైన పొటెన్షియల్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి షాద్ నగర్కి ఒక సైడ్ తీసుకుంటే మనందరికీ తెలుసు ఇప్పుడు మాట్లాడే ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అని మాట్లాడుతున్నాం. అది ఎక్కడ వస్తుంది? షాద్ నగర్కి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది, దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ఒక సైడ్ షాబాదు, ఒక సైడ్ ఫ్యూచర్ సిటీ ఏదైతే మనం మాట్లాడుతున్నామో మనకి ముచ్చర్ల అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే షాద్ నగర్ దాటి ముందుకెళ్తే 10 కిలోమీటర్లు దాటి ముందుకెళ్తే బాలానగర్ అనే ఒక ఏరియా వస్తుంది. సో బాలానగర్ దగ్గర నుంచి బాలానగర్కి బూరుగుల దగ్గర నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది మనకి. సో బూరుగుల దాటిన తర్వాత బాలానగర్ నుంచి జడ్చర్ల వరకు అప్ టు తీసుకుంటే మనకి వెల్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది, లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. అలా కొన్ని వేల ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ, అదంతా ఎంప్లాయ్మెంటే. ప్లస్ దీనికి బిఫోరే ఇంకా మనకి ఇటు శంషాబాద్కి షాద్ నగర్కి మధ్యలో కొత్తూరు ఉంటుంది. మళ్ళీ కొత్తూరుకి షాద్ నగర్కి అండ్ షాద్ నగర్ నుంచి ఇప్పుడు మన కొత్తూరుకి శంషాబాద్ మధ్యలో 111 ఉంటుంది. అవును. సో తిమ్మాపూర్ వరకు 111 ఉండడం వల్ల ఇక్కడ ఎక్కడ కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్కి పర్మిషన్స్ లేవు. తిమ్మాపూర్ నుంచి ఫ్రీ జోన్ అవ్వడం వల్ల మనకు అక్కడ నుంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో 111 దాటిన తర్వాత మనకి ఇప్పుడు ఏదైతే మేజర్గా మనం మాట్లాడుకోవాల్సిన కొత్తూరు ఉందో, కొత్తూరు కావచ్చు, మేకాగూడ కావచ్చు, జేపీ దర్గా కావచ్చు, ఇవంతా కూడా వెల్ డెవలపింగ్ ఏరియాస్. ఇక్కడే కన్హా శాంతివనం, ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ సింబయాసిస్ యూనివర్సిటీ, ఇక్కడే వచ్చేసి PNG, జాన్సన్ అండ్ జాన్సన్, నాట్కో, LV ప్రసాద్,
ఏషియన్ పెయింట్, ఇలాంటి చాలా కంపెనీస్ షాబాద్ నుంచి, షాద్నగర్ నుంచి, బాల్నగర్ నుంచి, కొత్తూరు నుంచి నియర్ బై ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియా బాగుంటుంది. తర్వాత ఫ్యూచర్ సిటీ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే అది నెక్స్ట్ 10 years 20 yearsలోనే అవుతుంది. అది 1 year 2 yearలో అవ్వదు, 5 yearsలో అసలే అవ్వదు. గవర్నమెంట్ ఒక పెద్ద ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు 4th సిటీనే క్రియేట్ చేస్తా అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి టేక్ సమ్ టైం. యావరేజ్గా ఒక 10 సంవత్సరాలు వేసుకోవాలి. 10 నుంచి 20 సంవత్సరాల్లో అది కూడా రానున్న రోజులు అద్భుతమైన గ్రోత్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీరే అన్నారు ముందు చూపుతోనే, ఎవరైతే ముందు చూపుతోని అప్పట్లో ఏంటంటే కోకాపేట, గచ్చిబౌలి అంటే గంత దూరం ఎవరు పోతారు, రాళ్ళు గుట్టలలో పోయి ఎవరైనా ప్లాట్లు కొంటాడా, ఎవరైనా ల్యాండ్ కొంటాడా, ధమాకుందా అన్నారు. చాలామంది నవ్వుకున్నారు, పిచ్చోళ్ళు వీళ్ళు అనుకున్నారు. కానీ ఇలా వాళ్ళే పిచ్చోళ్ళు అయిపోయారు ఆ గ్రోత్ చూసి. ఇప్పుడు హైటెక్ సిటీ కావచ్చు, మన గచ్చిబౌలి కావచ్చు, ఎప్పుడైతే డిఎల్ఎఫ్ కంపెనీ అక్కడ వచ్చినప్పుడు చాలామంది నవ్వుకున్నారట, పోయి గుట్టలలో వేస్తున్నాడు ఈయన అని. ఎందుకంటే ఆయనకు తెలుసు రాబోయే రోజులలో ఈ ఏరియా ఎలా అవుతుంది అన్నది. సో అది ఎలాగైతే డెవలప్మెంట్ అయిందో అలాంటి ఏరియాలు ఒకటి మనకి ఫ్యూచర్ సిటీ ఏదైతే అంటున్నామో ముచ్చర్ల అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, షాద్నగర్ అవ్వడానికి ఉంది, ఇటు షాబాద్ అవ్వడానికి ఉంది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అవి టేక్ టైం. ఇప్పుడు విజయవాడ హైవే ఉంది, అక్కడ కూడా గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంది. దాని తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సాగర్ హైవే ఉంది, అక్కడ కొంచెం గ్రోత్ అవ్వడానికి ఉంది. ఆదిభట్ల ఉంది, అక్కడ గ్రోత్ బాగుంది. ఈ తర్వాత వచ్చేసి మనకి ఘట్కేసర్ సరౌండింగ్ మనకు వరంగల్ హైవే ఉంది, ఇక్కడ కూడా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. 20 సంవత్సరాలలో మీరు ఈ రోజున్న పెట్టుబడి ప్రకారం చూస్తే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా 20 yearsలో 50 నుంచి 100% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, టైమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇలా 10,000 గజం పెడితే రానున్న 10 ఏళ్లలో 20 ఏళ్ళలో అది 50,000 నుంచి ₹1,00,000 గజమైనా మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే ఇట్ టేక్ సమ్ టైం. కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు కదా, వడ్డీ చక్రవడ్డీ ఎప్పుడు పెరుగుతుంది? టైంతో పాటు పెరుగుతుంది. కరెక్ట్. ఈ గ్రోత్ ఇదంతా రావడానికి టైం పడుతుంది, ఓవర్ నైట్లో అయిపోదు. అండ్ అది అవ్వడానికి పొటెన్షియల్ కూడా ఉండాలి ఏరియాకి, లొకేషన్కి. ఆ పొటెన్షియల్, ఆ గ్రోత్ అనేది హైదరాబాద్కు ఉంది. కాబట్టి హైదరాబాద్ సరౌండింగ్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ హైవేస్లలో ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా రానున్న 20 ఏళ్ళలో మరో హైటెక్ సిటీ, మరో గచ్చిబౌలిలో ఇయ్యాలైతే రేట్లు ఏ విధంగా అయితే 1,00,000 నుంచి 3,00,000 4,00,000 ఉన్నాయో ఆ రేంజ్లో కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైమ్ లొకేషన్ని బేస్ చేసుకొని టౌన్కి దగ్గర, మన మున్సిపాలిటీ లిమిట్స్కి దగ్గర అన్ని అప్రూవల్స్ ఉండి, క్లియర్ టైటిల్ ఉండి, రీజనల్ రింగ్ రోడ్ లోపల ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 20 yearsలో మాత్రం రిలాక్స్గా ఉండొచ్చు. ఇవాళ ఒక ప్రాపర్టీ కొని పెడితే మీ పిల్లల ఎడ్యుకేషన్ సరిపోతుంది. ఇవాళ ఒక ప్లాట్ కొని పెట్టుకుంటే మీ పిల్లల మ్యారేజ్ అయిపోతుంది. ఇవాళ ఒక ప్లాట్ కొనుక్కుంటే రేపు మీ రిటైర్మెంట్ లైఫ్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు డోంట్ వెయిట్ టు బై ఏ ప్రాపర్టీ అండ్ వెయిట్ ఫర్ హ్యూజ్ రిటర్న్స్ ఇన్ 20 years. కాబట్టి 20 years ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ప్రైమ్ లొకేషన్లో, ఒక అద్భుతమైన లొకేషన్లో 100 times 200 times తీసుకున్న వాళ్ళని కూడా మేము చాలామందిని చూసినాం. మురళీమోహన్ గారు కావచ్చు. తర్వాత వచ్చేసి ఇప్పుడు మురళీమోహన్ గారు అంటే ఆయన చాలాసార్లు చాలా వీడియోలో కూడా చెప్పారు. ఆయన ఏం చెప్తుంటారంటే గజం ఏదైతే జేవేరీ ఏరియా ఉందో ఇప్పుడు మనకి బయోడైవర్సిటీ దగ్గరలో 750 రూపాయలు, 800 రూపాయలు గజం కొంటే ఇవాళ అక్కడ 2.5 లక్షలు 3 లక్షలు అయింది. ఎన్ని సంవత్సరాలకు అయింది అది? 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో టైం పడుతుంది. సో ఆ టైంలో అంత అప్రిషియేషన్ వచ్చింది. అంటే ఎంత ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేశారైనా? అంత పేషెన్స్ ఉండాలి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత పేషెన్స్ ఉండాలి. ప్రాపర్టీ కొని ఆ డాక్యుమెంట్ నాది కాదు, ప్రాపర్టీ నాది కాదు అనుకోవాలంతే. అది నాది, దీన్ని అమ్మాలి అనే ఆలోచన ఎప్పుడు చేయదు. ప్రాపర్టీలు కొంటే ఎప్పుడు కూడా దాచుకోవడానికి ట్రై చేయాలి. సో అది అట్లా మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో ఒక ప్రాపర్టీ ఎప్పుడైనా కూడా ఏంటంటే ఒక బలం. జేబులో ఒక ₹1,00,000 పెట్టుకొని మీరు రోడ్డు మీద నడవండి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. జేబులో ₹10 పెట్టుకొని నడవండి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. సో డబ్బు ఇచ్చే ధైర్యం ఏది ఇయ్యదు. సో మన దగ్గర ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, మీరు చాలామందిని చూడండి, ప్రాపర్టీ ఉన్న వాళ్ళు ఏం రిలాక్స్ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రాపర్టీ ఉందిలే, రేపు పిల్లల పెళ్ళి అవసరమైతే ఎకరాన్ని తీసేస్తా అంటారు, అవసరమైతే 100 గజాల ప్లాట్ ఉంది, 200 గజాల ప్లాట్ ఉంది తీసేస్తా, అట్లా రిలాక్స్ ఉంటాడు. ప్రాపర్టీస్ ఉంటే చాలా రిలాక్స్ ఉంటుంది మనిషికి, ఎలాంటి టెన్షన్స్ ఉండవు. ప్రాపర్టీ లేకపోతేనే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకని మనం కూడా ఏం చేయాలంటే మనం కూడా కోటీశ్వర్ల లిస్టులోకి వెళ్ళాలి. మనం కూడా ఇలా తక్కువ పెట్టుబడి పెట్టి రానున్న రోజుల్లో అద్భుతమైన రిటర్న్ తీసుకోవాలంటే ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సేఫ్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది, గ్యారంటీ రిటర్న్ వస్తుంది. దీనికోసం పెద్దగా నాలెడ్జ్ అవసరం లేదు. నాలెడ్జ్ అవసరం పెద్దగా లేకుండా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్స్ పెరిగేది ఏదైనా ఉంది ప్రోడక్ట్ అంటే అది ఖచ్చితంగా రియల్ ఎస్టేటే. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఒక ప్రాపర్టీ కొని పెట్టుకుంటే రేపు ఫ్యూచర్ జనరేషన్స్ మనకు థ్యాంక్స్ చెప్తారు. లేకపోతే అప్పుడు మా అయ్యకి ఎవరు చెప్పలేడా, మా నాయనకి ఎవరు చెప్పలేలా, తక్కువలో ఉన్నప్పుడు ఎందుకు కొనలేరు మా వాళ్ళు అని ఫీలింగ్. ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో ఉన్నారు ఏమనుకుంటారు, ఇది నా ఏరియాలో నా ముంగట డెవలప్మెంట్ అయింది, నేను కొనలేకపోయినా, నా దగ్గర మిస్ అయింది, అప్పుడు వాళ్ళు చెప్పారు కానీ నేను కొనలే అని చాలామంది బాధపడతారు. సరే అప్పుడు గత అది పోయింది. ఇప్పుడు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంత టెక్నాలజీ వచ్చినాక, ఇన్ని ఆపర్చునిటీస్ వచ్చినాక, ఇంత అనౌన్స్మెంట్ వచ్చినాక కూడా మనం వెయిట్ చేస్తే ఏమవుతుందంటే రానున్న రోజుల్లో మనమే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే
అది నెక్స్ట్ 20 yearsలో మాత్రం ఖచ్చితంగా అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. భూమిని నమ్మి భూమి మీద మోసపోయిన వాళ్ళు ఎవరు లేదు. సో నేల తల్లిని నమ్మితే ఆ నేల తల్లి ఖచ్చితంగా మనల్ని కాపాడుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నా. సో ఎక్కడ ప్రాపర్టీస్ కొనాలి, ఎక్కడ ఏ లొకేషన్లో కొనాలి, వీటికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా, ఎలాంటి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి ఎంక్వైరీస్ కావాలన్నా, రియల్ ఎస్టేట్లో ట్రైనింగ్ కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ అవుతే మేము హెల్ప్ చేస్తాం. చాలా మంచి విషయం తెలియజేశారు. అలాగే స్టార్టింగ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు, దాన్ని నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఏంటంటే ఎప్పుడైనా మనం ప్రాపర్టీ కొంటున్నాము అంటే అక్కడ మనకు ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, బాగుందా లేదా చూసుకోవాలి. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశాలు ఎన్ని ఉన్నాయి, అంటే ఎంత ఆపర్చునిటీస్ అక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటేనే అక్కడికి పబ్లిక్ వస్తారు, పబ్లిక్ వస్తేనే డిమాండ్ ఉంటుంది, డిమాండ్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే ఇలాంటి ప్రాపర్టీస్కి రేట్స్ పెరుగుతాయి అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ విషయం మీరు చెప్పారు. అది మళ్ళీ ఒకసారి ఎందుకు గుర్తు చేస్తున్నారంటే చూసిన వాళ్ళు ఒకవేళ స్టార్టింగ్లో మిస్ చేస్తే ఎండింగ్లో చూడాలి అని. సో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇప్పటిదాకా సార్ చెప్పిన ఏరియాస్లో మీరు పూర్తి రీసెర్చ్ చేసి ఏదైనా రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని కలిసి వాళ్ళ సజెషన్స్ తీసుకొని మీరు ఖచ్చితంగా మీ ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.